నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః 31 జూలై 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శుక్రుడు వక్రంగా ఉన్నప్పటికీ లాభస్థానంలో చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కార్యాలయాల్లో విజయాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఆర్థిక లాభాలు, కుటుంబంలో విజయాలు. మీరు ఏ పని ఈ రోజు తలపెట్టినా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ రోజుని ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే పరిహారంగా కంచు పాత్రలో నీళ్లు పోసుకొని తులసి మొక్క దగ్గర ఉంచే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు కుజుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉండడం వల్ల మీకు సీనియర్లతో, మీ పై అధికారులు కావచ్చు, మీ సీనియర్స్ కావచ్చు, కొన్ని సమస్యలు రావడంతో పాటు ఇబ్బందికరమైన వాతావరణము, తగాదాలు ఆడుకోవడము, కొట్టుకునే పరిస్థితుల దాకా వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు ఎర్రని పళ్లను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గురు లగ్నానికి బలమిచ్చే స్థితిలో ఉన్నాడు. లగ్నంలో ఉన్నప్పటికీ బలమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇవి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు, ప్రయాణాల్లో అనుకూలము, ఉద్యోగంలో లాభాలు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. అధ్యయనం ఏదైనా చదువుకోవాలంటే కనుక ఈరోజు ఈ మంచి రోజు. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ సాధించడం అన్నమాట. ఎవ్వరూ ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పసుపు కుంకుమను యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి.